హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనిధిస్ కిచెన్. ఈరోజు శ్రీనిధిస్ కిచెన్లో ఒక ఎమ్మి చికెన్ రెసిపీతో వచ్చేసానండి. రెసిపీ వచ్చేసి సింపుల్ చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దాం. మనకు గ్రేవీ రావాలంటే కోకోనట్, అలాగే కొత్తిమీర, జింజర్, గార్లిక్, అలాగే అన్నీ వేసి చాలా పేస్ట్ లాగా చేసి గ్రేవీ చేస్తాం. కానీ ఇక్కడ నేను అవేవి వాడట్లేదు. జస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ మాత్రమే వేస్తున్నాను. అలాగే ఆనియన్స్, టమోటా వేస్తున్నాను అంతే. ఎటువంటి కోకోనట్ కానీ ఏమీ వేయట్లేదు. సో ఇలా ఆనియన్స్ టమోటాతోనే ఎలా గ్రేవీ చేసేసుకోవాలో చూసేద్దామా. ముందుగా నేను ఇక్కడ ఒక 1/2 kg చికెన్ తీసుకున్నానండి. క్లీన్గా పసుపుతో అంతా ఒక 2-3 టైమ్స్ క్లీన్ వాష్ చేసేసాను అనమాట. మనం పసుపు యాడ్ చేసి క్లీన్ చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు చికెన్ గ్రేవీ కర్రీ ఏ విధంగా చేయాలో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకున్నాను. కుక్కర్లో మనకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం నాన్ వెజ్ కర్రీస్కి ఎక్కువనే పడుతుంది, కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ పెద్దవి ఒక 3 తీసుకున్నాను, పెద్దగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇవి కొంచెం బాగా వేగాలి. ఇవి వేగడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసి వేగనిస్తున్నాను. సాల్ట్ వేయడం ద్వారా మనకు ఆనియన్స్ త్వరగా వేగిపోతాయి. చూసారు కదా, ఆనియన్స్ ఈ విధంగా బాగా వేగాలి. ఒక 2-3 మినిట్స్లో వేగిపోతాయండి. ఈ విధంగా వేగిన తర్వాత మనం దీంట్లోకి చికెన్ యాడ్ చేసేసుకోవాలి. క్లీన్ చేసేసుకున్న చికెన్ ముక్కల్ని కొన్నిటిని 2 పీసెస్గా చేశాను, కొన్నిటిని అలాగే వదిలేసి వేస్తున్నాను. ఎందుకంటే అటు ఇటు 2 ఉండాలి, మరీ చిన్నగా కాకుండా ఉండాలని చెప్పేసి ఈ విధంగా వేస్తున్నాను. చికెన్ యాడ్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకొని అంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అలాగే పసుపు కూడా యాడ్ చేసేసుకొని మరి ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. పసుపు వేసి అంతా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కుక్కర్ విజిల్ తీసేసి ఒక 10 మినిట్స్ మనం మూత పెట్టేసి ఈ విధంగా మగ్గిచ్చేసుకోవాలి. నేను ఇక్కడ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకు చికెన్ ఇక్కడే సగం ఉడికేస్తుంది. ఇలా 10 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం దీంట్లోకి ఒక కప్పు నిండా మనము ఒక చిన్నవైతే ఒక 5-6 టమోటాస్ వేసుకోవాలి, పెద్దవైతే ఒక 3 టమోటాస్ వేసుకోవాలి. ఒక పెద్ద కప్పు నిండా నేను ఇక్కడ టమోటాస్ వేసుకున్నాను. టమోటా వేసి అంతా ఒక్కసారి బాగా కలుపుకొని మనం దీంట్లోకి సరిపడ కారం వేసుకోవాలి. కారం నాన్ వెజ్ ఐటమ్స్కి ఎక్కువగానే పడుతుంది. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. అలాగే కారంతో పాటు నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి అంతా ఒక్కసారి బాగా కలిపేస్తున్నాను. నేను ఇక్కడ మిడిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ విధంగా వేయడం ద్వారా ముక్క చాలా టేస్టీగా వస్తుంది. ఫస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ఇప్పుడు మిడిల్లో వేసాను అనమాట. ఈ విధంగా వేయడం ద్వారా చికెన్ కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. మనకు గ్రేవీ అనేది మనకి టమోటాతో ఆనియన్స్తోనే వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా అన్నీ వేసి ఒక 2-3 మినిట్స్ మనము ఈ విధంగా మగ్గిచ్చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. ఫైనల్గా మనము సరిపడ సాల్ట్ వేసుకోవాలి. మన రుచికి ఎంతైతే అంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే లైట్గా ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే ఫ్లేవర్ కోసం కొత్తిమీర చిన్నగా కట్ చేసి వేసేస్తున్నాను. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మనకి ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. 1 గ్లాస్ అయితే సరిపోతుందండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ముక్క అంతా ఇక్కడ ఉడికేసిపోయింది. ఎక్కువ వేసుకోవడం వల్ల మరి చారులాగా వస్తుందన్నమాట. సో 1 గ్లాస్ అయితే మనకు సరిపోతుంది. సో ఈ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి అంత ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 3-4 విజిల్స్ పెట్టుకోవాలి. 3 విజిల్స్ చాలండి. ఒకవేళ ఎక్కువ అనుకుంటే 3-4 విజిల్స్ చాలన్నమాట. తొందర ఉడికేస్తుంది చికెన్, ఎందుకంటే మనం హాఫ్ అక్కడే ఉడికిచ్చేసాం కూడా. సో 3-4 విజిల్స్ అయితే సరిపోతుంది. విజిల్ కూడా వచ్చేస్తుంది. విజిల్స్ ఒక 3 వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసి విజిల్ పోయిన తర్వాత తీస్తున్నాను. చూసారు కదా, చాలా అంటే చాలా బాగా వచ్చింది కర్రీ. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా, అంత గ్రేవీగా చాలా బాగా వచ్చింది. మనకు ఆనియన్స్తో టమాటోస్తో గ్రేవీ చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉంది. ఫైనల్గా కొంచెం గరం మసాలా వేసి ఒక నిమిషం పాటు ఇలా సిమ్లో ఉడికిచ్చేసాను అనమాట నేను. ఇలా ఫైనల్గా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ అప్పుడే వేయకుండా గరం మసాలా ఇప్పుడు వేస్తే చాలా టేస్టీగా వస్తుందన్నమాట కర్రీ.
సో సాల్ట్ సరిపోయిందో లేదో కూడా అన్నీ ఒకసారి చెక్ చేసుకొని మనము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ముక్క ఉడికిందో లేదో కూడా ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. చాలా పర్ఫెక్ట్గా ముక్క ఉడికిపోయింది. 1 నిమిషం పాటు మనం ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతే అండి. రెసిపీ ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సింపుల్గా చికెన్ గ్రేవీ కర్రీ సింపుల్గా ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ కోకోనట్ ఆ మసాలాస్ అవన్నీ వాడకుండా ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ఉంది రెసిపీ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.